స్థానిక లలితానగర్ లో నామన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామనవాస ఆధ్వర్యంలో 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. శనివారం ఆలయం వద్ద సుమారు 7,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. నామాన వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, డిసిసి అధ్యక్షుడు టికే విశ్వేశ్వర్ రెడ్డి, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్లు వాకచెర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి రావడంతో సందడి నెలకొంది. అడారి లక్ష్మీనారాయణ, మళ్ళా వెంకటరాజు, శనివాడ అర్జున్, శ్రీరాములు, తాతాజీ, సతీష్, అంజీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి నామాన వాసు కృతజ్ఞతలు తెలిపారు. మా దయచేసి అందరికి ప్రసాదం ఉంది, ఎవరు కంగారు పడద్దు. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. మగవారికి వేరేగా ఆడవాళ్ళకి వేరేగా లైన్స్ ఉన్నాయి. ఆడవారికి సిట్టింగ్ కూడా ఉంది. పిల్లలు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద కూర్చుని పెడతారు. పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద మీకు సపరేట్ గా పెడతారు. చందాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి బడ్జెట్ అయిపోయినట్టు చూడండి. ఇబ్బంది అవుతుంది. మొబైల్ లైన్ ఒక 4 స్పీడ్